నేను మొన్న కూడా చెప్పిన ప్రభుత్వం అనేది వ్యాపార సంస్థ కాదు. ఇది ప్రభుత్వం అనేది ఒక సేవా సంస్థ, సర్వీస్ ఇన్స్టిట్యూషన్. డబ్బులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నిల్వ చేసుకోదు ప్రభుత్వం. ఒక వ్యాపారం చేస్తుంది, రాత్రి వ్యాపారం చేసుకొని సాయంత్రం ఇంటికి పోయి నీకు 10 లక్షల రూపాయలు వ్యాపారం చేసినా నాకు 1 లక్ష రూపాయలు మిగిలినాయి అని చెప్పి పక్కన పెట్టుకుంటాడు. ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు, ఇది ఒక సేవా సంస్థ, సర్వీస్ ఇన్స్టిట్యూషన్. ఇది వస్తుంటాయి, పోతుంటాయి. వండుతుంటాం, ఎవరికైతే పెద్ద ఆకలి అవుతుందో వండి పెడతాం, అది తింటారు, మళ్ళీ వండుతాం, మళ్ళీ పెడతాం, మళ్ళీ వండుతాం, మళ్ళీ పెడతాం. నువ్వు వండి పెట్టు చేతనైతే. ఖాళీ కుండ ఉంది, ఖాళీ భగవాన్ ఉంది అంటే బట్ గరీబ్ వాళ్ళకి ఆకలి పెట్టేసినాం, వండినాం, పెట్టేసి నువ్వు వచ్చినావు. మేము వండి పెట్టేసి వాటి పోయినాం, పంపించేసినాం, నువ్వు వచ్చి కూర్చున్నావు. నువ్వు వండి పెట్టి ఎవడొద్దానా నీకు? ఖాళీ కుండాలు ఉన్నాయి, ఖాళీ భగవాన్ ఉన్నాయంటే మరి వండిన తర్వాత పంచకపోతే అది పాసిపోతుంది, అది ఖరాబ్ అవుతుంది అన్నం. కాబట్టి ఎవరికి ఏం పంచాలనో, రైతులకి ఏం పంచాలి, పేదలకి ఏం పంచాలి, గరీబ్ వాళ్ళకి ఏం పంచాలి, విద్యార్థులకి ఏం పంచాలి పనిచేసినాం. ఇప్పుడు నువ్వు పంచు మళ్ళా తీసుకొచ్చి ఎవరిదంటుండు? ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయాలు అప్పుడు అంతే ఉంటాయి, ఇప్పుడు అంతే ఉంటాయి. ఈ రోజుగా పత్రికలు వచ్చింది, దేశంలో నంబర్ 1 రాబడిలో తెలంగాణ రాష్ట్రం ఈరోజు స్థూలాదాయంలో. ఆదాయం వాడుకోండి, దాన్ని ఉపయోగించుకోండి. పేదలకు వంచండి, మంచిగా రైతులకు వంచండి, విద్యార్థులకు వంచండి. మేము సమర్థిస్తాం, హర్షిస్తాం. అంతేగాని ఇతరుల మీద బట్టగాల్సి మీదేసేటువంటి కార్యక్రమం బంద్ చేసుకోండి. మేము కూడా 10 సంవత్సరాలు పరిపాలించినాం. అగ్రికల్చర్ మినిస్టర్గా చేశాను, 5 సంవత్సరాలు స్పీకర్గా చేశాను. అంతకుముందు కూడా మినిస్టర్గా చేశాం. మాకు అనుభవం ఉంది పరిపాలన ఏ విధంగా చేయాలనో. ఊరికైనా గాడికి మేము మాట్లాడతలేం. దయచేసి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ, మంత్రివర్గ సభ్యులు కానీ ఎవరి పరిధిలో ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయో తక్షణం అమలు చేయండి. మీ ఇచ్చినటువంటి హామీని పూర్తిగా నిలబెట్టుకోండి అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తున్నాను.